వాసమైలారం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాలను భారీ క్రేన్లతో ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఇటు మృతుల సంఖ్య 14కు చేరింది. సిగాచి కంపెనీ మేనేజర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియటం లేదు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. గాయపడ్డ వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ ప్రమాదంలో సిగాచి పరిశ్రమకు చెందిన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. G+2 భవనం కూలిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. 2వ అంతస్తులో ఉన్న సిబ్బంది ఎగిరిపడ్డారు. అలా 2వ అంతస్తు నుంచి పడ్డవారి పరిస్థితి విషమంగా ఉంది. రియాక్టర్ చుట్టుపక్కల పనిచేస్తున్న 8 మంది సజీవ దహనమయ్యారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు కోల్పోయారు. భవన శిథిలాల కింద మరో 3 ఉన్నట్టు తెలుస్తోంది. వారిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రేన్ల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్తో పాటు హైడ్రా సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలను తొలగించేందుకు మరో 3 గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 9:30కు ప్రారంభమైన రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే G+2 బిల్డింగ్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది కాబట్టి అది కూడా మొత్తం ఐరన్ రాడ్స్ పైన కన్స్ట్రక్షన్ చేశారు. మనం చూడొచ్చు కూడా మొత్తం కూడా మనకు ఐరన్ రాడ్స్ కనబడుతున్నాయి. ఆ ఐరన్ రాడ్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఈ కింద చాలా వరకు క్షతగాత్రులు లేదా చనిపోయిన వారు ఉండొచ్చు అనేది కూడా ప్రస్తుతం అయితే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఎస్డీఆర్ఎఫ్, మిగతా డిఆర్ఎఫ్ టీంలు ప్రస్తుతం అయితే అక్కడ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క పార్టుని తొలగిస్తూ చాలా జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ లోపల కింద ఎవరైనా సజీవంగా ఉంటే వాళ్ళని క్షేమంగా బయటికి తీసుకొని వచ్చేందుకు వాళ్ళు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటూ అంటే పైన ఉన్న వాటిని ఒక్కొక్కటి తొలగించుకుంటూ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం రియాక్టర్ పేలుడు అనుకున్నారు కానీ ఇది రియాక్టర్ పేలుడు కాదనేది మనకు ఇప్పటివరకు అధికారులు చెప్తున్న ద్వారా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో మొత్తం 12 మంది చనిపోగా 30 మందికి పైగా కూడా క్షతగాత్రులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్భం మనకు కనబడుతుంది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఘటనలో మొత్తం కూడా G+2 ఈ బిల్డింగ్లోనే ఈ దాంట్లోనే మొత్తం పేలుడు ఘటన అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దానిపైన మనం చూడొచ్చు అంటే ఒక కెమికల్కి సంబంధించిన తయారీ మొత్తం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి మొత్తం కూడా ప్రధానంగా మనం చూస్తున్నాం ఎదురుగా మనకు కనబడుతుంది ఫార్మాసిటికల్కి సంబంధించిన మెటీరియల్ ఇదంతా కూడా తయారవుతున్న సందర్భం. దానికి సంబంధించిన ప్రెషర్ ఒక్కసారిగా పెరగడంతో ఈ పేలుడు జరిగినట్టుగా భావిస్తూ ఉన్నారు. ముందుగా రియాక్టర్ అనుకున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అధికారులు దర్యాప్తులో తేల్చింది మాత్రం అదే అనేది మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ స్టీల్ పైప్స్ ఏవైతే కనబడుతున్నాయో వాటి ద్వారా ఈ ప్రెషర్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఫార్మా కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్ కాబట్టి ఆ ప్రోడక్ట్ తయారీలో భాగంగా ఈ ఘటన జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. మైక్రో క్రిస్టల్ పౌడర్ అనే దాన్ని ఈ ఫార్మాసిటీకి సంబంధించిన ఈ కంపెనీ తయారు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ పేలుడు జరిగింది అనేది భావిస్తున్నారు. ఉదయం ప్రతిరోజు కూడా ఆ టైంలో దాదాపు 120 మంది వరకు కూడా కార్మికులు ఉంటారనేది చెప్తున్నారు. ఇందులో దాదాపు రెగ్యులర్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే డైలీ లేబర్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి 120 మంది ఉన్నారు. కొందరు స్టోర్స్లో ఉన్నారు, కొందరు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రోడక్ట్ తయారు చేసే యూనిట్లో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఈ ఘటనకు సంబంధించి 120 మంది ఉన్న సమయంలో పేలుడు జరగడం, ఆ తర్వాత G+2 భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 38 మందికి పైగా కూడా వాళ్ళందరినీ క్షతగాత్రులను అయితే ఇక్కడ నుండి తరలించడం జరిగింది ఆసుపత్రులకి. అలాగే 6 సంఘటనా స్థలంలోనే చనిపోగా 2 ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోవడం జరిగింది ఉదయం పేలుడు జరిగిన సమయంలో. ఆ తర్వాత నుండి ఇక్కడ శిథిలాల కింద నుండి దాదాపు ఇప్పటి వరకు 4 డెడ్ బాడీలని బయటికి తీయడం జరిగింది. వాళ్ళ మొహాలకు కూడా గుర్తుపట్టకుండా అంటే వాళ్ళ శరీరం మొత్తం కూడా పూర్తిగా కాలిపోయిన దుస్థితిలో ఉంది. కేవలం డిఆర్ఎఫ్కి సంబంధించిన ప్రస్తుతం అయితే వాళ్ళు దీనికి సంబంధించి అంటే వాళ్ళ డెడ్ బాడీలు మొత్తం కాలిపోయి ఉండడంతో DNA టెస్ట్లు పూర్తయిన తర్వాతనే కుటుంబ సభ్యులకు అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా వాళ్ళు ఒక్కొక్కటి కట్టర్స్ సహాయంతో డిఆర్ఎఫ్ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు ప్రయత్నం చేస్తున్నాయి. వీళ్ళతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన
సిబ్బంది కూడా ఉన్నారు. ప్రధానంగా ఫైర్తో పాటు డిఆర్ఎఫ్ టీంలే ఎక్కువగా మనం ఎదురుగా చూస్తున్నాం. వాళ్ళంతా కూడా అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తోటి వాటిని శిథిలాలను తొలగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అలాగే జేసీబీలను కూడా ఉంచారు. వాటిని స్లోగా, అంటే ఒకవేళ శిథిలాల కింద ఎవరైనా ఉంటే వాళ్ళ మీద శకలాలు పడకుండా స్లోగా ప్రస్తుతం అయితే తీస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇదంతా తొలగించడానికి దాదాపు అర్ధరాత్రి వరకు సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా క్షేత్రగాత్రులు లోపల ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 120 మందిలో ఇప్పటి వరకు కేవలం 80 మందికి సంబంధించిన ఆచూకీ మాత్రమే తెలిసింది. ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించిన ఆచూకీ తెలియాల్సి ఉంది. దాదాపు శిథిలాల కింద 10 నుంచి 20 మంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. కానీ ఎంతవరకు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ క్షేమంగా బయటపడి ఉంటే ఈ పార్టీకి మొత్తం కూడా ఎక్కడున్నారనేది తెలిసే అవకాశం ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 40 మందికి పైగా కూడా ఆచూకీ లేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్న దానికి సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. వాళ్ళంతా కూడా ఈ శిథిలాల కింద ఉండొచ్చు. ఒకవేళ సజీవంగా ఉన్నా వాళ్ళని క్షేమంగా బయటికి తీసుకురావడానికి, ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళ మృతదేహాలని బయటికి తీసి ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం అయితే డిఆర్ఎఫ్తో పాటు ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ టీములు ప్రస్తుతం అయితే శ్రమిస్తున్న పరిస్థితి మనకు ఎదురుగా చూస్తే కనబడుతుంది. ఉదయం 9:30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. సంఘటన జరిగిన హాఫ్ అన్ అవర్ లోపే ప్రస్తుతం ఇక్కడికి టీంలు చేరుకోవడం జరిగింది. వెంటనే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు వాళ్ళంతా కూడా శతవిధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు ఎక్కడికక్కడ క్షతగాత్రులను వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రులకు తరలించడం జరిగింది. అలాగే సీరియస్గా ఉన్న వారిని కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు కూడా తరలించిన పరిస్థితి అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ ఘటనకు సంబంధించిన దాంట్లో అధికారులు అయితే కుటుంబాలకు మొత్తం కూడా తాము భరోసాగా ఉంటామని అయితే ఒకవైపు చెప్తున్నారు. చనిపోయిన కుటుంబాలకు పూర్తి స్థాయిలో వాళ్ళకి సహకారం అందిస్తామనేది కూడా ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇంకా కెమికల్స్ తోటి మంటలు రాకుండా, ఇప్పుడు ఆ పక్కన ఉన్న బిల్డింగ్ నుంచి కూడా పొగలు వస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఆ పొగల్ని రాకుండా ఉండేందుకు కెమికల్ సహాయంతో వాటిని పూర్తి స్థాయిలో ఆరిపేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫార్మాకి సంబంధించింది కాబట్టి అంతా కెమికల్తో కూడుకొని ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా. అందులో భాగంగానే ఆ ఘాటైన వాసన ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇబ్బందిగా చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది చేతిలో ప్రత్యేకంగా విక్టిమ్స్ ఎవరైతే, అంటే లోపల ఎవరైనా క్షతగాత్రులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని కనిపెట్టేందుకు ఆ పరికరంతో ప్రస్తుతం వాళ్ళని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన సిబ్బంది వాటిని తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు వాటి ద్వారా లోపల లొకేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఏ విధంగా దాన్ని చేస్తారు అనేది ఒకసారి ఫైర్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఎట్లా లొకేట్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి అడుగుదాం సిబ్బందిని. సార్, ఎట్లా లొకేట్ చేస్తారు సార్? అది ఏంటి, ఏ విధంగా లోపల ఉన్నవారని గుర్తుపడతారు? అది విక్టిమ్ లొకేషన్ కెమెరా అంటామండి దాన్ని. సో ఏమన్నా మనకి సైన్స్ ఆఫ్ ఆక్సిజన్ రెస్పిరేషన్ కానీ బ్రీతింగ్ సైన్స్ ఏమైనా ఉంటే మాత్రం సౌండ్స్ ని క్యాచ్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అది ఓన్లీ సౌండ్స్ ని క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఎనీకైండ్ ఆఫ్ బ్రీతింగ్ సౌండ్స్ ఉంటాయి కదా, ఎనీకైండ్ ఆఫ్ బ్రీతింగ్ సౌండ్స్ కానీ మన రెస్పిరేటరీ సౌండ్స్ కానీ క్యాచ్ చేస్తాం. సో మోన్లీ అకౌస్టిక్ డివైస్ అనమాట. అది ఏమైనా సౌండ్స్ బ్రీతింగ్ సౌండ్స్ అనేది క్యాచ్ చేసి విక్టిమ్ ఉన్నట్టు మనం లొకేట్ చేయగలం. ఇప్పటివరకు ఏమైనా ఉందో సార్ అట్లా లోపల ఎవరైనా ఉండొచ్చు? ఇది అంటే లోపల ఎవరైనా సరే ఒకవేళ ఆ పరికరం ద్వారా గుర్తుపడతారు. అంటే లోపల ఎవరైనా బ్రీతింగ్ తీసుకున్నా, చిన్నపాటి సౌండ్ చేసినా కూడా వాళ్ళని గుర్తించేందుకు అవసరమైన కెమెరా అది అత్యాధునికమైన కెమెరా. దీన్ని కొద్ది రోజుల క్రితమే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. దాని సహాయంతో ప్రస్తుతం మనం చూస్తున్నాం లోపల వాళ్ళు ఫైర్ సిబ్బంది మొత్తం కూడా ఆ కెమెరాని లోపలికి పంపించి దాని ద్వారా ప్రస్తుతం గుర్తించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు లోపల ఉన్న వాళ్ళని ఎంతవరకు వాళ్ళు ఉన్నారు సజీవంగా అన్నదానికి కూడా గుర్తించాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ సజీవంగా ఉంటే దానికి తగ్గట్లుగా పైన ఉన్న శకలాలను తొలగించి లోపల ఉన్న వాళ్ళని బయటికి క్షేమంగా తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రస్తుతం అయితే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఎక్విప్మెంట్ సహాయంతో ఈ ఎక్విప్మెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఎక్విప్మెంట్ ని ఫైర్ సిబ్బంది మొత్తం కూడా ఆపరేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ రకంగా దాదాపు లోపల ఉన్న వాళ్ళందరినీ అయితే కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్ లో ఈ స్టీల్ పైప్స్ ఏవైతే కనబడుతున్నాయో ఈ పైప్స్ నుండి వచ్చే ప్రెషర్ ద్వారా ఒక్కసారిగా పేలుడు జరిగినట్లు కూడా ఇప్పటివరకైతే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. ముందుగా రియాక్టర్ పేలడం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని భావించినప్పటికీ ఆ తర్వాత దీని ద్వారా ఈ హై ప్రెషర్ ద్వారానే పేలుడు సంభవించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ శిథిలాలను తొలగింపు అలాగే లోపల ఉన్న వారిని బయటికి తీసుకొచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఎక్కడ మొత్తం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కి అంతరాయం కలగకుండా
కాకుండా ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి కూడా సాధ్యమైనంత తొందరగా శిథిలాలను తొలగించి లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా బతికి ఉంటే వాళ్ళని సజీవంగా బయటికి తీసుకొచ్చేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ అత్యాధునిక ఎక్విప్మెంట్స్ తోటి వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో మొత్తం 12 మంది చనిపోయినట్లు కూడా అధికారులు ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. దాదాపు 40 మంది వరకు క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంకా శిథిలాల కింద ఎవరైనా ఉండొచ్చు అన్న నేపథ్యంలో, ఎందుకంటే చాలా మంది కార్మికులకు సంబంధించిన ఆచూకీ తెలియలేదు కాబట్టి, ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన జాడ కనిపెట్టేందుకు ఒకవైపు అత్యాధునిక పరికరాలతోటి ప్రయత్నం చేస్తూనే మరొక వైపు శిథిలాలను కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పాశమైలారం సంఘటనా స్థలం జరిగిన ఫ్యాక్టరీ నుండి కెమెరామెన్ వీరాంజనేయులతో రాధాకృష్ణ.